హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి కూరగాయలు అట్లా స్టోర్ చేసుకునే బాక్సెస్ ఆర్డర్ చేశానండి. చాలా బాగొచ్చినాయి. తక్కువ ప్రైస్‌లో 12 బాక్సెస్ వచ్చినాయి. ఒక 6 నేను ఉంచుకున్నాను. 6 అమ్మకిచ్చేసాను. అయితే కూరగాయలన్నీ ఇట్లా ఎలా స్టోర్ చేసుకున్నానో చూపిస్తాను. ముందల మాకంటే మా పాప ముందు సదిరేస్తా ఉంటది అన్నిటిని. 12 బాక్సెస్ నేను ఉన్నాయి వరకి అన్నీ నీట్‌గా స్టోర్ చేశాను. అట్లా తక్కువ స్పేస్‌లో ఎక్కువ కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చండి. మీకది లింక్ కావాలి అంటే నేను కామెంట్ చేయండి. నేను కామెంట్ కింద లింక్ ఇస్తాను ఎవరికన్నా. అట్లా మొత్తం స్టోర్ చేసేసానండి. కాకరకాయలు ఒక్కటి స్టోర్ చేయలేదు. ఎందుకంటే కాకరకాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే త్వరగా పండిపోతాయి. ఈవినింగ్ కర్రీ చేద్దామనేసి ఇక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. అయన్నీ ఒక్కొక్కటిగా అమ్మ పెట్టేసేసింది. మేము మాక్సిమం చాలా వరకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాము. పురుగు అవి రాకుండా త్వరగా పాడవకుండా ఉంటాయని చెప్పేసి. కందిపప్పు కానీ అన్నీ. ఏదన్నా ఫ్రిడ్జ్ ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో తీసి పెడతాను అంతగా అయితే. ఇట్లా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా అన్నీ మేము స్టోర్ చేసేస్తాము. కందిపప్పు, మినపగుళ్ళు అన్నీ స్టోర్ చేసుకుంటే మనకు త్వరగా ముక్కు పురుగులు అయి ఉంటాయి కదా! ఇవి త్వరగా రాకుండా ఉంటాయి. కాకరకాయ ఈవినింగ్ వండాలనేసి ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టలేదండి. అంతే వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్